హీరోలతో పోటీ పడి హీరోయిజాన్ని చూపిస్తున్నారు. జస్ట్ హీరోయిన్ గా కాకుండా పవర్ఫుల్ యాక్షన్ చేస్తూ హీరోలకు తక్కువ కాదంటూ ప్రూవ్ చేసుకుంటున్నారు మన హీరోయిన్లు. ఒకప్పుడు కెరియర్ లో పెద్దగా అవకాశాలు లేనప్పుడు చేసే విమెన్ సెంట్రిక్ సినిమాలు ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉండగానే చేస్తూ పాత్ బ్రేక్ చేస్తున్నారు. గ్లామర్ డాల్స్ నుంచి హీరోలకు గట్టి పోటీ ఇచ్చే స్టేజ్ కి వెళ్తున్నారు హీరోయిన్లు. ఆలియా దగ్గర నుంచి ఆదా శర్మ వరకు పవర్ఫుల్ సినిమాలు చేస్తూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ లో ఫుల్ గా యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. Samantha, please, 2 minutes. Ma'am, 2 minutes. We didn't get photos, ma'am. Ma'am, we didn't get photos, ma'am. Ma'am, यहाँ पे live. Bye. Come this side. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ గానే కనిపించిన తమన్నా ఇప్పుడు తనలోని సీరియస్ యాంగిల్ చూపించబోతోంది. కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి రోల్లో అఘోరాగా కనిపించబోతోంది. మొన్న మధ్య శ్రీకాంత్ అడ్డాలా లాంచ్ చేసిన సినిమా ఓదెలలో తమన్నా లుక్ రిలీజ్ చేసింది టీం. కెరియర్ లో లవ్, రొమాంటిక్ రోల్స్ నుంచి టర్న్ తీసుకుని కంప్లీట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తోంది తమన్నా. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు సోలోగా పవర్ఫుల్ సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక అల్లు అర్జున్, ధనుష్ సినిమాలు చేస్తోంది. వీటితో పాటు విమెన్ సెంట్రిక్ మూవీస్ అయిన గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి సీరియస్ సినిమాల్ని పాన్ ఇండియా వైడ్ టార్గెట్ చేస్తోంది. ఆదా శర్మ ఫస్ట్ నుంచి సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది. అయితే అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా కేరళ స్టోరీస్ తో ఆదా యాక్టింగ్ తో పొటెన్షియల్ హీరోయిన్ అనిపించుకుంది. అందుకే అదే తరహాలో పవర్ఫుల్ సినిమాలు చేస్తోంది. ఈసారి కేరళ స్టోరీస్ కంటే ఇంపాక్ట్ ఉన్న సినిమాతో రాబోతోంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య బస్తర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బస్తర్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది ఆదా శర్మ. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సౌత్ కంటే బాలీవుడ్ లో ఫస్ట్ నుంచి పవర్ఫుల్ విమెన్ ని స్క్రీన్ మీద చూపించడం ఎక్కువే. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు విమెన్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా చేయడంతో మరోసారి ఈ సినిమాలకు డిమాండ్ ఎక్కువైపోయింది. మొన్నటి వరకు దీపిక హీరోలతో పోటీపడి యాక్షన్ సినిమాలు చేసింది. పఠాన్, ఫైటర్ ఇలా స్పై మూవీస్ తో పవర్ఫుల్ స్టంట్లు చేసింది. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాలో కూడా వారియర్ గానే కనిపించబోతోంది. వీటితో పాటు రోహిత్ శెట్టి సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న సింగం అగైన్ లో డీసీపీ శక్తి శెట్టిగా పవర్ఫుల్ రోల్ చేస్తోంది. ఇప్పటి వరకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో లవ్, రొమాంటిక్ మూవీస్ చేసిన ఆలియా ఇప్పుడు హీరోలతో పోటీ పడి ఫైట్స్ చేయబోతోంది. ఆల్రెడీ ఉన్న స్పై హీరోయిన్లకు పోటీగా విమెన్ స్పై థ్రిల్లర్ లో ఆలియా నటించబోతోంది. ఈ ఇయర్ ఎండ్ లో తెరకెక్కబోతున్న భారీ విమెన్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ లో ఆలియా జాయిన్ అవబోతోంది. గుంజన్ సక్సేనా, రూహి, మిలీ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తన యాక్టింగ్ ఇప్పటికే ప్రూవ్ చేస్తున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో బిజీ అవుతోంది. అయినా సరే పవర్ఫుల్ స్టోరీలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తోంది జాన్వీ. రోషన్, గుల్షన్ ఇంపార్టెంట్ రోల్స్ లో జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా ఉలజ్ మూవీ తెరకెక్కుతోంది. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో పనిచేసే ఉద్యోగిగా ఉలజ్ సినిమాలో కనిపించబోతోంది జాన్వీ.
కమర్షియల్ సినిమాలు కాకుండా ఫస్ట్ నుంచి కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేస్తున్న సారా అలీ ఖాన్ ఈసారి ఏకంగా పేట్రియాటిక్ మూవీతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. ఏ వతన్ మేరే వతన్ టైటిల్ తో స్వాతంత్ర్యం రాకముందు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 21న ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఏ వతన్ మేరే వతన్ సారా అలీ ఖాన్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతోంది. ఇలా చాలా మంది హీరోయిన్లు కమర్షియల్ కంటెంట్ తో పాటు పవర్ఫుల్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నారు.